ఈ రోజే మనకు గ్రహణం అలానే కాకుండా పౌర్ణమి కాబట్టి గ్రహణం తర్వాత రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలండి, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి, మిసుడి తిరుగుతుంది, మీ జీవితం అంతా కూడా మారిపోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అయితే ఒక రూపాయితో ఈ విధంగా చేయడం వల్ల లక్షలు కాదండి, నిజం చెప్పాలంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఒకటేసారి లక్షలు కోట్లు వచ్చి పడతాయని కాదు, అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు. ధనం లేక కొంతమంది ఏంటంటే నరకం చూస్తూ ఉంటారండి. ఎలాగైనా సరే ధనం సంపాదించాలనుకుంటూ ఉంటారు, ఆ ధనం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా కానీ రూపాయి కూడా పుట్టక ఇబ్బంది పడేవాళ్ళు ఎంతో మంది కదా. కష్టపడినా కానీ డబ్బు సరిపోవట్లేదని బాధపడేవారు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు అండి గ్రహణం తర్వాత అంటే 6:30 తర్వాత గ్రహణం అయిపోతుంది కదా, ఆ తర్వాత మనకు పౌర్ణమి తిథి అనేది ఉంటుంది. ఆ పౌర్ణమి తిథి ఏంటంటే కనుక ఎంత శక్తివంతంగా ఉంటుంది, ఎంత పవర్ని కలుగుంటుందంటే మనం అసలు అంచనా వేయలేమన్నమాట. అంత పవర్ని కలుగుంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రూపాయి బిళ్ళతో తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యండి. మనం ఒక రూపాయినే కదా అనుకుంటాం, కానీ దాని వెనుక చాలా వరకు కూడా అండి ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఒక రూపాయినే మన జీవితాన్ని మార్చేస్తుందని మనందరికీ తెలిసిందే కదా. రూపాయి లేకపోతే మన మనుగడే లేదనమాట. అందుకే రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితం మారిపోయి మనకేంటంటే ఏమీ లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఆ రూపాయే మనని ఏంటంటే దించేస్తుంది, అంటే కింద పడేస్తుంది. ఆ రూపాయే మానవుడిని ఏంటంటే కనుక లేపుతుంది. అంటే చాలా వరకు కూడా ఏంటంటే ఒక పైకి మెట్లు ఎక్కిస్తుంది. ఆ రూపాయి లేకపోతే మనం ఏంటంటే కనుక చాలా వరకు డౌన్ అయిపోతూ ఉంటాం కదా. అందుకే ఆ రూపాయి బిళ్ళతో ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు గ్రహణం ఏంటంటే 6:46 తర్వాత గ్రహణం ముగిస్తుంది. గ్రహణం ముగించిన వెంటనే ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు తప్పనిసరిగా నీళ్ళల్లో ఒక కర్పూర బిళ్ళను అంటే పౌడర్ చేసేసి వేసేసి ఇంకా తర్వాత కొంచెమంత చిటికెడంత పసుపు వేయండి, కొంచెమంత రాళ్ళ ఉప్పు అంటే చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. ఇలా చేస్తే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడదని మనందరికీ తెలిసిందే కదా. అందుకే ఈ విధంగా చేసుకోండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా చేసిన తర్వాత స్నానం చేస్తారు కదా, స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళల్లో కల్లుప్పును వేసుకొని స్నానం చేస్తే మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటి చుట్టూ కూడా ఏంటంటే గోపంచకం ఉంటే చల్లండి, గ్రహణం ఎఫెక్ట్ ఉండదు. మనం ఇంటి ముందు ఏంటంటే కనుక ఇలా చెప్పాలంటే ఒక రకంగా గుమ్మడికాయలు కట్టుకుంటాం, అలానే కాకుండా ఇలా కలబంద మొక్కని కడతాం. కొన్ని పరిహారాల పరంగా మనం కొన్ని మూటలు కడతాం కదా, ఆ మూటల మీద పసుపు నీళ్లు చల్లితే అవి శుద్ధి అయిపోతాయి. మీరు కట్టిన గుమ్మడికాయ మీద కూడా అలానే కాకుండా కలబంద మొక్క మీద కూడా ఇలా ఏంటంటే పసుపు నీళ్లు చల్లేయండి, సరిపోతుంది. గ్రహణం తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి పౌర్ణమి తిథి అనేది ఉంటుంది. అయితే ఈ పౌర్ణమి తిథి ఎంత శక్తివంతమైనదంటే మనం అసలు అంచనా వేయలేమన్నమాట. అంత శక్తివంతమైనది కాబట్టి ఒక రూపాయి తీసుకోండి. ఆ రూపాయిని ఏంటంటే పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేయండి. ఈ ఒక రూపాయితో పరిహారం చేస్తే అనేక రకాల కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, బాధల నుంచి బయటపడతాము, ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి లేకుండా చేసుకోవడానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పొచ్చండి. అయితే పాతదైనా సరే అంటే కొత్తదైనా సరే రూపాయి బిళ్ళని అయితే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే గుర్తు పెట్టుకోండి, మనం ధనం రావటం కోసం చేస్తున్నాము. మనకు డబ్బు లేదు, మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎంత సంపాదించినా మిగలటం లేదు, మాకు దైవానుగ్రహం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే కనుక ధన సమస్యల నుంచి బయటపడేస్తుంది, రుణ బాధల నుంచి బయటపడేస్తుంది, ధనం లేక నరకం చూసేవారికి అంటే ధన ద్వారాలను తెరిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఒక దారిని చూయిస్తుంది, ఆ దారిలో వెళ్ళేలాగా చేస్తుంది. దైవానుగ్రహం అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపద ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే డబ్బు అనేది అసలు రాదు. మనం ఎంత కష్టపడ్డా కానీ అది శూన్యం అనమాట, అసలు డబ్బు అనేది రాదు. అలా రాకుండా కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలా కూడా మనం ఇబ్బంది పడకుండా ఈ రూపాయి బిళ్ళని తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసి ఇక ఆ తర్వాత పరిహారం అనేది చెయ్యండి. ఇది గ్రహణం తర్వాత చెయ్యండి. మీరు 7 గంటలకు మొదలుపెట్టిన 8కి మొదలుపెట్టిన ఎప్పుడు చేసినా రాత్రి 12 మాత్రం అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఆ సమయాలలో పండు వెన్నెల కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా వెన్నెల కిరణాలు అనేవి చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎప్పుడైతే గ్రహణం పట్టి వదిలేస్తుందో అప్పుడు ఏంటంటే ఇంకా ఈ వెన్నెల ఉంటుంది కదా, అది ఇంకా చాలా శక్తివంతంగా మారుతుంది. చాలా మంది అంటారు అది వీక్ అయిపోతుందని, అలా కాదు. గ్రహణం అనేది తొలగిపోయిన తర్వాత ఆ వెన్నెల అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కిరణాలలో ఏంటంటే కనుక ఒక అమృత శక్తి అనేది ఆగుంటుంది. అలానే కాకుండా దాని యొక్క రేడియేషన్ ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుందండి. అందుకే ఇలా రూపాయి బిళ్ళని తీసుకొని చక్కగా పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేసి మీ యొక్క దాబా పైన కానీ అంటే ఎక్కడైతే ఆ వెన్నెల పడుతుందో మీ యొక్క బాల్కనీస్లో కానీ లేదంటే మీ మిద్దెల మీద కానీ దాబాల మీద కానీ ఏంటంటే ఈ రూపాయి బిళ్ళని పెట్టండి. ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడే పెట్టాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ పెడితే ఏం ఫలితం ఉండదు. కాబట్టి ఇలా ఎక్కడైతే పడుతుందో అక్కడ పెట్టేసిన తర్వాత ఏంటంటే చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే మనం చంద్రుడిని చూసి కోరిక కోరుకుంటే జరుగుతుందని ఇది చాలా మందికి తెలుసు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఇలా రూపాయి బిళ్ళను పెట్టి మనం ఏదైనా కోరిక బలంగా కోరుకున్నామనుకోండి అది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. అదేంటంటే మనకు జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రూపాయి బిళ్ళను పెట్టండి. 12 గంటల లోపండి మీరు
ఇలా చేసేసి పెట్టండి. 1 గంట సేపు పెట్టినా, 2 గంటలు పెట్టినా, మీరు రాత్రంతా పెట్టినా పర్వాలేదు. ఆ రూపాయి బిళ్ళ శక్తివంతంగా మారుతుంది. చాలా పవర్ని కలుగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే అలా పెట్టేసి సంకల్పం చెప్పుకోవాలి. ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, డబ్బు లేక నరకం చూస్తున్నాము, ధన సమస్యలన్నీ కూడా పోవాలి, ఇబ్బందులు ఉండకూడదని చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసేసి జేబులో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోండి. దాన్ని మళ్ళీ శుభ్రం చేయకూడదు. ఎలాగైతే పెడతారో అలాగే తీసేసి మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలనైతే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఈ పరిహారం చాలా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనదని మనకు శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. మనం ఏంటంటే రూపాయినే కదా, దానివల్ల ఏం కాదనుకుంటాము. కానీ నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎంత పాజిటివ్ రిజల్ట్ వస్తుందో చూడండి. మీరే మీ కళ్ళతో చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అంత పవర్ఫుల్ పరిహారం. ఇది మాత్రం వదులుకుంటే మనకేంటంటే కనుక ధన కష్టాలు, అంటే ధనానికి సంబంధించిన కష్టాలు తీవ్రంగా ఏర్పడతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ యొక్క పరిహారం చాలా మంది కూడా ఆచరిస్తారు, చాలా మంది కూడా చేస్తారు. మరి మీరు కూడా ఈ రోజున మర్చిపోకుండా చేసుకోండి. అంటే నెగిటివ్గా ఆలోచించకండి, ఏది కూడా ఏంటంటే కనుక చెడుగా ఆలోచించకండి, మంచిగా ఆలోచించండి. మంచి జరుగుతుందని ఆలోచించుకోండి, జరిగిపోతుంది. మాకు జరగదనుకుంటే అది జరగదనమాట, అది అవ్వదు, ఇంకా అది సిద్ధింపబడదు, అంతే, ఇంకా దాన్ని వదిలేయాలన్నమాట. కాబట్టి అలా కాకుండా మీరేంటంటే ఇలా ఈ విధంగా నార్మల్గా జరుగుతుంది. ఆ వెన్నెల కిరణాలు ఉంటాయి కదా, అవి మిమ్మల్ని కాపాడుతాయి. ఆ రూపాయి బిళ్ళను ఏంటంటే కనుక శక్తివంతంగా మారుస్తాయి, దాని ధనాన్ని ఆకర్షించేలాగా చేస్తాయి, దైవనుగ్రహం కలిగించేలాగా చేస్తాయి. కాబట్టి ఈ యొక్క కిరణాలు పడేలాగా చేసుకోండి. మనకు నార్మల్గా వాకిళ్ళు ఉంటాయి, మన పైన కూడా ఉంటుంది కదా, మనం మిద్దెలు అంటాము, కొంతమంది డాబాలు అంటారు, టెర్రస్ అంటూ ఉంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా కానీ ఆ విధంగా అక్కడ రూపాయి బిళ్ళను అయితే పెట్టేయండి, సరిపోతుంది. చాలా మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూసేసి షాక్ అయిపోతారనమాట. ఈ పరిహారం అయితే అసలు వదులుకోకండి, ఇంకా చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం గనక గమనించుకుంటే ఏంటంటేనండి, గ్రహణం తర్వాత, అంటే గ్రహణం తర్వాతే ఈ పనులు చేయాలి. గ్రహణానికి ముందు మనం ఏది చేసుకున్నా కానీ ఏం పెద్దగా ఫలించవు. కాబట్టి గ్రహణం తర్వాతే అండి. ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అంటే ఆవాలతో ఎందుకు చేయాలండి అంటే కొంతమందికి తంత్ర పరిహారాలు చక్కగా పనిచేస్తాయి. ఇది మంత్రానికి సంబంధించింది, తంత్రానికి సంబంధించింది. అలానే కాకుండా ఈ ఆవాల పరిహారం అనేది అతీత శక్తివంతమైనదనమాట. ఎందుకంటే ఇందులో అద్భుత శక్తి అనేది దాగుంటుంది. ఆవాలే కదా అనుకుంటాం, కానీ ఆవాలు చేతపడిని తీసేస్తాయి, భూతపేత పిశాచాల నుంచి బయటపడేస్తాయి. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా చేయటానికి ఆవాలు ఉపయోగపడతాయండి. అందుకే ఒక స్పూన్, టీ స్పూన్ ఆవాలు తీసుకోండి. మనకి ఎవరో ఏదో చేయించారో మనకు తెలియదు, మనకు చాలా కష్టాలు వస్తున్నాయి, ఎంత చేసుకున్నా కానీ ఎదగలేకపోతున్నామండి, లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నామండి అని బాధపడతారండి. చాలా మంది కూడా బాధపడతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పరిహారం చేయడం వల్ల లైఫ్లో ఎదగటానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. జీవితం మారాలన్నా, జీవితంలో ఉండే కష్టాలు పోవాలన్నా, మీ మీద ఉండే చెడు ప్రయోగాలన్నీ కూడా పోవాలన్నా, వాటిని మీరు తిప్పి కొట్టాలన్నా ఈ రోజు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంటుంది. గ్రహణం తర్వాత ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీ మీద ఉండే చెడంతా కూడా పోతుంది, మీ మీద పడ్డ ఎఫెక్ట్ అంతా కూడా తొలగిపోతుంది. ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి, లైఫ్లో మీరు చక్కగా ముందుకు వెళ్ళటానికి, మీ జీవితంలో ఉండే నష్టాలను కూడా మీరు తొలగించుకోవటానికి, కష్టాల నుంచి మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అద్భుతంగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు చేసిన తర్వాత ఆశ్చర్యపోతారండి, అంత చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి 1 స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి. ఆవాల్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఈ నలుపు ఆవాలు, అంటే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, మన వంటల్లో వాడుకుంటాం, ఏవైనా పర్వాలేదు, ఆవాలే కదా. కాబట్టి ఈ నలుపు ఆవాలు, ఈ ఆవాల కంటే కూడా మనకేంటంటే పసుపు ఆవాలని దొరుకుతాయండి, ఎక్కడైనా దొరుకుతాయి. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ అవి దొరికాయి అనుకోండి, అవే తీసుకోండి. లేదండి అవి మాకు దొరకవంటే నల్ల ఆవాలు తీసుకోండి. కానీ ఆ పసుపు ఆవాలకు మాత్రం అతీత శక్తి ఉంటుందండి, చాలా చాలా పవర్ని కలిగి ఉంటాయి అన్నమాట ఆవాలు. అందుకే ఆవాలు దొరికితే అవే తీసుకొని చక్కగా ఒక తెల్లని కాగితంలో 1 స్పూన్ పోసేసి తల చుట్టూ 21 సార్లు తిప్పండి. అంటే 21 సార్లు తిప్పాలండి అంటే ఏమి లేదండి, ప్రాసెస్ మనం తిప్పొచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వైపుకు 21 సార్లు తల చుట్టూ తిప్పి ఏదైనా ఉంటే పోవాలని ఏం చేయాలంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో, నార్మల్గా ఈరోజు మనకు గ్రహణము, అలానే కాకుండా పౌర్ణమి తిథిని కనుక మనం గమనించుకుంటే మర్రి చెట్టు మొదట్లో పడేస్తే మంచిది. ఇది 7 నుంచి మొదలుకొని, లేదంటే కనుక 6 గంటల 50 నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు మీ ఇష్టాన్ని తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా చేయండి. మీరు మర్రి చెట్టు మొదట్లో వేస్తే చాలా మంచిది. ఒకవేళ మర్రి చెట్టు మొదట్లో వేయకపోయినా పర్వాలేదు, ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. నలుపు ఆవాలైనా, పసుపు రంగులో ఉండే ఆవాలైనా సరే, ఏ ఉంటే వాటితో ఈ విధంగా చేయండి, మీకే ఫలితం అనేది కనిపిస్తుంది. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము. భూతపేత పిశాసాల నుంచి మీకుండే భరించలేని కష్టాలు తీసేయటానికి కూడా ఉపయోగపడే పరిహారము. దరిద్రాన్ని పోగొట్టి అనేక రకాల ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసే పరిహారము. మీ జీవితంలో మీరు ఎప్పుడు నష్టాలు ఎదుర్కొన్నట్టయితే ఆ నష్టాల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసేలాగా చేసే పరిహారము, అతీత శక్తివంతమైన పరిహారము. కాబట్టి
కాబట్టి తప్పక ఆచరించుకొని రిజల్ట్ అనేది పొందండి. ఇక మీ జీవితాన్ని ఏంటంటే కనుక అద్భుతంగా మార్చుకోండి. ఇక అలానే కాకుండా గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటి గుమ్మానికి ఇది కడితే మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కొంతమందికి గ్రహణాల తర్వాత ఇబ్బంది కలుగుతుంది కదండి. అలానే కాకుండా మనం ఏంటంటే ఇంటి సింహద్వారాలకు ఏదైనా కట్టుకుంటే గ్రహణం తర్వాత అవేంటంటే కనుక పవర్ని చాలా వరకు కూడా తగ్గించుకుంటాయి అనమాట. పవర్ అనేది దిగిపోతుంది కదా, అలా దిగకుండా ఉండాలన్నా అలానే కాకుండా మంచి ఫలితం రావాలంటే తప్పకుండా అండి గుమ్మానికి అయితే ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ తీసుకొని ఏంటంటే గుర్తు పెట్టుకోండి, దానిపైన స్వస్తి గుర్తు వేయండి. కొబ్బరికాయ తీసుకోండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. అలానే కాకుండా ఒక స్పూన్ అంతా అంటే ఇక్కడ కల్లులుప్పు అనమాట, రాక్ సాల్ట్ అంటాం కదా, అది తీసుకోండి. అంటే అలానే మనకేంటంటే చిటికెడు కుంకుమ, పసుపు, ఒక కొబ్బరికాయ, నిమ్మకాయ పెట్టేసి చక్కగా మూట కట్టండి. ఇది ఎందుకు చేయాలంటే కనుక మన ఇంటికి మనం కొన్ని కట్టుకుంటాం, మన ఇల్లు మనకు అనుకూలించాలని, ఇల్లు బాగుండాలని, ఇంట్లో ఇబ్బందులు ఉండకుండా ఉండాలని, బాధలు రాకుండా ఉండాలని, అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మనం బయటపడాలని కొన్ని గుమ్మాలకు కడతాము. అయితే గ్రహణం తర్వాత ఏంటంటే వాటి పవర్ అనేది దిగిపోవటం అనేది జరుగుతుందన్నమాట. అవి మనకు పనిచేయవు. అలా పనిచేయకపోతే మనకు కష్టాలు ఏర్పడతాయి, ఇంట్లో గొడవలు, సమస్యలు, భార్యాభర్తలకు చిరాకులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి అలా రాకుండా ఉండాలంటే తప్పకుండా ఇలాంటి పరిహారం చేయాలి కదండి. ఇది చేస్తేనే కదా మన ఇంట్లోకి ఏ చెడు అనేది రాదు, మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది, మన ఇంటి పరంగా ఏంటంటే మనకు కలిసి వచ్చేలాగా చేస్తుంది, ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది, సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా గుమ్మానికి అయితే ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదు. అన్ని కూడా మన ఇంట్లో ఉంటాయి. ఒక కొబ్బరికాయ ఒకటి 20 రూపాయలు పెట్టుకొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత స్వస్తి గుర్తు వేస్తే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని గుమ్మానికి కట్టడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని చూస్తారు. ఇక ఆ తర్వాత మీ ఇంటిపైన ఏదైనా ప్రయోగం చేసినా కానీ అది మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. ఏ చెడు అనేది మీ ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఈ యొక్క పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకే ఎర్రటి వస్త్రంలో పెట్టండి. పాతదైనా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఒకవేళ ఎర్రటి వస్త్రం లేదనుకోండి, పసుపు రంగులో ఉండేదైనా సరే తీసుకోండి. పసుపు కంటే కూడా ఎరుపు బెటర్ కాబట్టి మీరు ఇలా తీసుకోండి. ఎర్రటి పాత వస్త్రమైనా సరే అప్పటికప్పుడు నీళ్ళలో తీసేసి ఆ తర్వాత పెట్టుకోండి. ఒకవేళ ఈ రోజు కట్టడం మీకు వీలు పడలేదు, మేము కట్టుకోలేమనుకుంటే తెల్లారి కట్టండి, ఏం కాదు. అలా కూడా కట్టొచ్చు అనమాట. అలా కూడా ఏంటంటే కనుక మూట కట్టిన తర్వాత ఖచ్చితంగా ధూపం వేయాలండి. అంటే అగరబత్తుల ధూపం కావచ్చు, ధూప్ స్టిక్తో కావచ్చు, ధూపం వేయాలన్నమాట. ధూపం వేస్తే ఏంటంటే అది ఇంకా శక్తివంతంగా మారి మనకు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట, మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అండి గుమ్మానికి అయితే ఇది కట్టండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అనేవి రావు, ఏ చెడు కూడా రాదు, మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించదు. మన ఇంటి పరంగా మనకు చక్కగా కలిసి రావడానికి, చక్కగా ఈ పరిహారం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది ప్రయత్నించండి. దీన్ని ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ అయితే రావటం మీరే మీ కళ్ళతో గమనించగలుగుతారని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. పురాణాల ప్రకారం మన పెద్దవారు, మన పూర్వీకులు గ్రహణం తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కొన్ని వస్తువులను పెట్టి మూట కట్టి ఏంటంటే కనుక గుమ్మానికి కట్టుకునేవారు. ఆ గ్రహణం పోయిన తర్వాత ఏంటంటే చెడు అనేది ఉంటుంది కదా, ఆ చెడు ఇంట్లోకి ప్రవేశించకుండా ఇలా ఏంటంటే ఇంటి గుమ్మాలకు కట్టుకునేవారు. పాతవి తీసి పడేయాలి. గ్రహణం తర్వాత పాతవి అలాగే ఉంచకూడదు. దానివల్ల ఏంటంటే మనకు ఏం పెద్దగా లాభాలు ఉండవు. కాబట్టి అవి తీసి పడేసి ఇవి కట్టేసుకోండి, సరిపోతుంది. మీ జీవితాన్ని మార్చుకోండి, దైవానుగ్రహాన్ని కలిగించుకోండి, దైవం మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చేయండి.